హలో ఫ్రెండ్స్, అందరూ బాగా అయితే ఉన్నారని అనుకున్నాను. కొత్త టీవీ అలాగే కొత్త ఓఎస్ ఏంటి ఆ టీవీ అనుకుంటున్నారా? ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే ఖచ్చితంగా మీకు ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అనమాట. అండ్ అదేవిధంగా ఈ టీవీని కొనొచ్చా కొనకూడదు అనే దాని గురించి కూడా ఈ యొక్క వీడియో మనం క్లియర్గా అయితే మాట్లాడుకుందాం. అలాగే మరి ఈ యొక్క వీడియో మీకు నచ్చినా కానీ లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ గ్రూప్లో అదర్ సోషల్ గ్రూప్లో షేర్ అయితే చేయండి అండ్ సపోర్ట్ అయితే చేయండి మన ఛానల్ని. అండ్ కొంచెం ముందుకైతే తీసుకొని అయితే వెళ్ళండి మీ యొక్క సపోర్ట్ తోటి అన్నమాట. మరి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి దానిలో నా ఆల్ ఆప్షన్ అయితే క్లిక్ చేయగలరని అయితే కోరుకుంటున్నాను. అలాగే మీరు ఇంకా మన చీఫ్ టెక్ డీల్స్ ఛానల్ అదే అండి టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో ఇంకా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అయితే అవ్వండి. జస్ట్ మీ యొక్క టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసి చీఫ్ టెక్ డీల్స్ అని అయితే టైప్ చేయండి. జస్ట్ మన లోగో అయితే చూసారు కదా, ఆ లోగో అయితే వస్తూ ఉంటుంది అండ్ ఆ లోగో ప్రకారం మీరు అక్కడ జాయిన్ అయితే అవ్వచ్చు అనమాట. సో మీ యొక్క సపోర్ట్ అక్కడ కూడా ఉంటే మీకు మంచి మంచి డీల్స్ అయితే అక్కడైతే పోస్ట్ అయితే చేస్తుంటాను. అలాగే మనకు ఇప్పుడు పండగ సీజన్, ఈ పండగ సీజన్లో ఖచ్చితంగా మరికొన్ని డీల్స్ అనేది ముందుకు అయితే వస్తుంటాయి కాబట్టి కంపల్సరీ మంచి డీల్స్ అయితే అక్కడ పెడుతూ ఉంటాను, మీరు పర్చేజ్ చేయొచ్చు అనమాట. సో కీప్ స్మైలింగ్ అండ్ మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. అండ్ బిఫోర్ దాట్ నా పేరు రాజు, మీరు చూస్తుంది చీఫ్ టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. చూసారా ఇదేంటి అనుకుంటున్నారు? ఒకసారి అయితే చూడండి. సో ఇది ఏంటి అనేది మన ఛానల్కి అయితే పంపించడం అయితే జరిగింది. మార్స్ బై GHC గ్రోయింగ్ షాంప్, హెయిర్ గ్రోయింగ్ షాంప్ అనమాట. సో ఎవరైతే హెయిర్ ఫాల్స్ ఎక్కువ అయితే ఉన్నాయో అండ్ ఇదైతే ఖచ్చితంగా అయితే అయితే చేయండి అండ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. దీన్ని ఎందుకు రికమెండ్ చేస్తున్నాను అనేది ఫ్రెండ్స్, మరి మీరు ఒకటైతే ఇక్కడ కింద అయితే 8% కామెంట్ చేయకండి. దీన్ని జస్ట్ నేను వాడడం కోసం అయితే దీనైతే తీసుకున్నాను అనమాట, వాళ్ళు పంపిస్తా అంటే. అండ్ మరి దీన్ని ఎందుకు తీసుకున్నాను అన్నట్లయితే ఫ్రెండ్స్, దీనిలో వచ్చేసరికి ఎలాంటి హార్మ్ఫుల్ కెమికల్స్ తో దీని అయితే తయారు చేయలేదు, అదొకటి ప్లస్ పాయింట్ అయితే ఉంది. అండ్ అదేవిధంగా మరొకటి ఏంటన్నట్లయితే దీనిలో వచ్చేసరికి అలోవెరా అలాగే ఆర్గన్ ఆయిల్ అండ్ అలాగే కెఫ్టిన్ అయితే ప్రోటీన్ విటమిన్స్ తోటి దీని అయితే రెడీ చేయడం అయితే జరిగిందనమాట ఫ్రెండ్స్. సో అందుకే దీని అయితే ఓకే మీరు పంపేయండి, నేను యూజ్ చేసి మా సబ్స్క్రైబర్ చెప్తాను, వాళ్ళు తీసుకుంటే తీసుకుంటారు లేకపోతే లేదు అని అయితే చెప్పడం అయితే జరిగింది. సో నేను అందుకనే తీసుకోవడం అయితే జరిగింది. దీన్ని ఎలా యూజ్ చేయాలంటే నేను మాక్సిమం వచ్చేసరికి 3 వీక్స్ నుంచి అయితే యూజ్ అయితే చేస్తున్నాను. అండ్ ఓకే ఇంత ముందుకు మీరు చూసే ఉంటారు ఈ వీడియోలో, మరి ఏ విధంగా అనిపించిన దాని గురించి మీరే కామెంట్ చేయండి. హెయిర్ గురించి అండ్ హెయిర్ గ్రోయింగ్ అవుతుందా లేకపోతే ఇంకా ఫాల్ అవుతుందా అనే దాని గురించి. అండ్ అదేవిధంగా దీని ప్రైస్ వచ్చేసరికి 479 రూపాయలు అయితే ఉంది. అండ్ ఇంకా వేరే కిట్స్ కూడా అయితే ఉన్నాయి. వీళ్ళ యొక్క వెబ్సైట్లో ఒకసారి అయితే వెళ్ళండి, మార్స్ బై GHC అని టైప్ చేస్తే వస్తుంది అనమాట. అండ్ ఇది కావాలి అనుకుని ఇంకా వేరే ప్రొడక్ట్స్ కావాలనుకున్నాం కానీ కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉన్నదైతే పర్చేజ్ అయితే చేయండి, లేదు అన్నట్లయితే వదిలేసుకోండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా అయితే నేను చెప్పగలను, బాగుంది అయితే చెప్తాను అనమాట. ఎందుకంటే నేనైతే 3 వీక్స్ నుంచి అయితే యూజ్ అయితే చేస్తున్నాను అండ్ వీక్లీ 2 టైమ్స్ మాత్రమే దీనైతే యూజ్ అయితే చేయాలి. సో ఇదేనమాట ఫ్రెండ్స్, మనకైతే పంపించారు యూజ్ చేయమన్నారు అండ్ యూజ్ చేస్తున్నాను. అండ్ ఓకే నాకైతే అనిపించింది కాబట్టి మీకైతే సజెస్ట్ అయితే చేస్తున్నాను, అదర్వైజ్ నేనైతే సజెస్ట్ అయితే చేయను. చలో పదండి మన వీడియోలోకి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు అసలు టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ కోకా నుంచి తన సరికొత్త న్యూ బడ్జెట్ కేటగిరీ స్మార్ట్ టీవీని లాంచ్ అయితే చేసింది. తన యొక్క ఓన్ ఓఎస్ తోటి అయితే తీసుకుని అయితే వచ్చింది. ఇక్కడ ఆండ్రాయిడ్ అయితే యూజ్ అయితే చేయలేదు. మరి ఇంత ముందుకు మనం టోషిబా నుంచి విడా ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ తోటి అయితే వచ్చింది కదా, సేమ్ యాస్టీస్ గా ఈ కోకా టీవీ కూడా సో తన సపరేట్ కోలీటా ఓఎస్ తోటి అయితే తీసుకుని అయితే వచ్చింది. సపరేట్ గా ఓఎస్ అయితే దాని బిల్ అయితే చేసుకుంది. మేబీ తన ఫ్యూచర్ టీవీస్ లో మరి ఒక ఓఎస్ ని ఇంట్రడ్యూస్ చేస్తుందేమో. ఆల్రెడీ ఇప్పుడు 30 inches లో టీవీ తీసుకొచ్చింది, మరి 40, 45 అండ్ ఇలా వేరే సైజెస్ 4K రెజల్యూషన్ కూడా తీసుకొచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. కానీ బట్ ఇలాంటి వాయిస్ తోటి వస్తే మాత్రం ఇక్కడ యాప్స్ సపోర్ట్ అయితే ఇక్కడైతే లేవన్నమాట ఫ్రెండ్స్. జస్ట్ మీకు క్లియర్గా చెప్పాలంటే నెట్ఫ్లిక్స్ సపోర్ట్ అయితే లేదు, అలాగే ప్రైమ్ సపోర్ట్ అయితే లేదన్నమాట. ఓన్లీ యూట్యూబ్, హంగామా అండ్ FTV ఇలా సపోర్ట్ చేస్తుంది. అండ్ అదేవిధంగా ఇన్బిల్ట్ CC కాస్ట్ అయితే ఉందన్నమాట. అండ్ వీళ్ళ యొక్క ఓన్ కాస్టింగ్ అనమాట, మన మొబైల్ని టీవీకి అయితే ఈజీగా కనెక్ట్ అయితే చేసుకోవచ్చు CC కాస్ట్ తోటి. అలాగే మనం IoT డివైస్ ఏవైతే ఉంటాయో ఈజీగా వీళ్ళ యొక్క ఒక యాప్ అయితే ఉంటుంది, ఆ యొక్క యాప్కి అయితే కనెక్ట్ అయితే చేసుకోవచ్చు అంట. మరి దీంట్లో వచ్చేసరికి ప్యానల్ అదేవిధంగా బ్రైట్నెస్ చూసినట్లయితే ఇది 32 inches HD రెడీ టీవీ అనమాట ఫ్రెండ్స్. అండ్ 1366x768 రెజల్యూషన్ తోటి 60 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ తోటి డైరెక్ట్ LED బ్యాక్లైట్ టెక్నాలజీ సపోర్ట్ తోటి తీసుకుని అయితే వచ్చారు. 178 degrees వ్యూవింగ్ యాంగిల్ అయితే ఉంటుందంట.
అలాగే ఈ టీవీలో 400 నిట్స్ బ్రైట్నెస్ సపోర్ట్ అయితే ఉంటుంది. బట్ 8 బిట్ ప్లస్ FRC VA IPS అనేది తెలియదు. అండ్ కంపెనీ కూడా అయితే ప్రొవైడ్ అయితే చేయలేదు. ఐ థింక్ నేనైతే VA అయితే అనుకుంటున్నాను. ఒకవేళ IPS అయినా కూడా కావచ్చు. ఒకవేళ ఏది కరెక్ట్ అనే దాని గురించి నేను ఫస్ట్ కామెంట్గా పిన్ అయితే చేశాను. లేదు అన్నట్లయితే ఫ్రెండ్స్ కంపల్సరీ మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తూ ఉంటాను అనమాట. సో చూస్తూ ఉండండి. మరి ఈ టీవీలో ప్రాసెసర్ విషయంలో చూసినట్లయితే జస్ట్ ప్రాసెసర్ వచ్చేసరికి A35 ప్రాసెసర్ అయితే యూజ్ అయితే చేశారు. అది కూడా క్వాడ్ కోర్ ప్రాసెసర్. అండ్ GPU విషయంలో Mali G31 GPU అయితే యూజ్ చేశారు. మరి ర్యామ్ కెపాసిటీ చూసినట్లయితే ఫ్రెండ్స్ 512 MB ర్యామ్ అయితే ఉంటుంది. 4GB ఇంటర్నల్ మెమరీ మాత్రం అయితే ఉంటుందన్నమాట. ఈ టీవీ యొక్క సౌండ్ కెపాసిటీ వచ్చేసరికి డ్యూయల్ స్పీకర్ సపోర్ట్, 20 వాట్స్ ఆడియో సపోర్ట్, డాల్బీ ఆడియో సపోర్ట్ కూడా అయితే చేయడం అయితే జరుగుతుందన్నమాట ఈ టీవీలో. మరి కనెక్టివిటీ విషయంలో వచ్చేసరికి 2 HDMI పోర్ట్స్ అయితే ఉంటాయి. అలాగే 1 USB పోర్ట్ మాత్రం అయితే ఉంటుంది. అండ్ వైఫై సపోర్ట్ అయితే ఉంటుంది. బట్ ఇక్కడ సింగిల్ బ్యాండ్ అండ్ డ్యూయల్ బ్యాండ్ అయితే ఇవ్వలేదు. బట్ నాకు తెలిసి ఇది సింగిల్ బ్యాండ్ సపోర్ట్ తోటి అయితే వస్తాయి నేనైతే అనుకుంటున్నాను. అలాగే ఈ యొక్క డిస్ప్లే ఫీచర్లో వచ్చేసరికి S10+ అయితే సపోర్ట్ అయితే చేస్తుందంట. ఈ విధంగా కనెక్టివిటీ ఆప్షన్ తోటి అయితే ఈ టీవీని అయితే తీసుకొని అయితే వచ్చారు. మరి టీవీ యొక్క ప్రైస్ విషయం చూసినట్లయితే ఫ్రెండ్స్ ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా అయితే ఉంది 13,999 అయితే 13,999కి అయితే అవైలబుల్గా అయితే ఉంది. అండ్ మరి టీవీని పర్చేజ్ చేయొచ్చా, పర్చేజ్ చేయకూడదంటే మాత్రం ఫ్రెండ్స్ సో ఖచ్చితంగా అయితే నేనైతే వద్దు అని అయితే అంటాను. బికాస్ ఆఫ్ ఇక్కడ ఎలాంటి సపోర్ట్ అయితే లేవు, యాప్ సపోర్ట్ జస్ట్ ఓన్లీ యూట్యూబ్ ఒకటి ఉంటే మనం ఈ యొక్క OTT అప్లికేషన్స్ ఏవైతే వర్క్ అయితే అవ్వవు. అదేవిధంగా మనం థర్డ్ పార్టీ అప్లికేషన్ తీసుకొచ్చి దీంట్లో మనం ఇన్స్టాల్ అయితే కూడా చేయలేమన్నమాట. అవి ఆండ్రాయిడ్ సపోర్ట్ చేస్తాయి. ఇవి వచ్చేసరికి కులేటా అనే OS సపోర్ట్ తోటి అయితే తీసుకొని అయితే వచ్చింది. సో డిఫరెంట్ OS, మరి ఆ యొక్క OS యొక్క థర్డ్ పార్టీ అప్లికేషన్స్ ఇక్కడైతే మనం ఎట్టి పరిస్థితుల్లో ఇన్స్టాల్ అయితే చేయలేం. జస్ట్ మనకు యూట్యూబ్ అలాగే హంగామా, FTV ఇలాంటి యాప్స్ ఎవరికి కావాలి ఫ్రెండ్స్, మనకైతే అవసరం లేదు. ఎందుకంటే మనకు ఖచ్చితంగా ప్రైమ్ అయితే ఉండాలి, నెట్ఫ్లిక్స్ అయితే ఉండాలి, అలాగే ఆహా అయితే ఉండాలి, ఇంకా వేరే సోనీ లివ్ అండ్ ఇలాంటి కొన్ని యాప్స్ అయితే G5 ఇలాంటి యాప్స్ సపోర్ట్ తోటి తీసుకొచ్చే ఓకే ఈ OS కూడా వర్క్ అవుతుందని అయితే మనం ఆలోచించుకొని ఈ టీవీని అయితే పర్చేజ్ చేయొచ్చు. ఈ టీవీలో ఏముందని 512 MB ర్యామ్ అయితే ఉంది, జస్ట్ 4GB ఇంటర్నల్ మెమరీ అయితే ఉందన్నమాట. సో నా యొక్క ఒపీనియన్ ఏంటంటే 13,999లో ఈ టీవీ అయితే నేనైతే వద్దు అని అయితే అంటాను కంపల్సరీ. మరి పిక్చర్ క్వాలిటీ విషయంలో అయితే ఓకే బిలో యావరేజ్ అయితే ఉందని అయితే ఎవరైతే పర్చేజ్ చేశారో ఆ యొక్క కస్టమర్స్ అయితే రివ్యూ ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో ఖచ్చితంగా OTT అప్లికేషన్ ఖచ్చితంగా కావాలి అనుకున్నట్లయితే కంపల్సరీ ఈ టీవీని అయితే తీసుకోవద్దు. లేదు నాకు ఏదైనా పర్వాలేదు అనుకున్నట్లయితే ఫ్రెండ్స్ అండ్ అదేవిధంగా 13,999 తక్కువ ప్రైస్ అయితే వస్తుంది. అండ్ 32 ఇంచెస్ టీవీ కూడా మనకు మినిమం 15-16,000లో అయితే ఉంది 32 ఇంచెస్ టీవీ. సో చూడండి మీ యొక్క బడ్జెట్ ఓకే నేను అంతకంటే ఎక్కువ పెట్టలేను అనుకునే నాకు ఒక టీవీ కావాలి అనుకున్నట్లయితే కంపల్సరీ అయితే గో విత్ దిస్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఒక తన సరికొత్త న్యూ బడ్జెట్ స్మార్ట్ టీవీని తీసుకొచ్చింది. మరి టీవీ యొక్క ఫుల్ విశేషాలు. మరి ఈ యొక్క వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ గ్రూప్లో అదర్ సోషల్ మీడియా గ్రూప్లో షేర్ అయితే చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అయితే అవ్వండి. ఇంకా లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. మరి బాయ్ బాయ్, సీ యూ, టాటా, టేక్ కేర్. ఇంకో వీడియోలో మీ ముందుంటారు. బాయ్.